ప్రస్తుత డిజిటల్ యుగంలో క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. ఈ క్రమంలోని లావాదేవీలు అంటే వెంటనే గుర్తొచ్చేది యూపీఐ పేమెంట్ సదుపాయమే. యూపీఐ ఐడి, ఫోన్ నెంబర్, క్యూఆర్ కోడ్ స్కాన్ ఇలా దేంతోనైనా చెల్లింపులు చేసే సదుపాయం ఉండటంతో ఎక్కువ మంది దీనివైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఇదే ఆదరణగా తీసుకొని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. అక్రమ మార్గాల్లో వినియోగదారుల నుంచి డబ్బు కాజేస్తున్నారు. ఈ క్రమంలో డిజిటల్ చెల్లింపులో ముఖ్యంగా యూపీఐ విధానంలో మోసాలను అరికట్టేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కీలక చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. యూపీఐ ద్వారా జరిగే లావాదేవీల్లో కొన్ని మార్పులు చేసేందుకు యోచిస్తోంది. ఇందులో భాగంగానే కస్టమర్ల నుంచి వ్యాపారులు డబ్బు వసూలు చేసుకునేందుకు అమల్లో ఉన్న కలెక్ట్ ఫుల్ రిక్వెస్ట్ పద్ధతిని దశల వారీగా నిలిపివేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై బ్యాంకులు సంబంధిత భాగస్వాములతో ఇప్పటికే ఎన్పీసీఐ చర్చలు నిర్వహిస్తోంది. అయితే కలెక్ట్ ఫుల్ రిక్వెస్ట్ అంటే మీరు ఒక దుకాణానికి వెళ్లారనుకోండి, అక్కడ కొనుగోళ్లు పూర్తి చేశాక బిల్లింగ్ చేసే వ్యక్తి యూపీఐతో అనుసంధానమైన మీ ఫోన్ నెంబర్ అడుగుతారు. మీరు చెప్పిన యూపీఐ యాప్లోకి లేదా సంక్షిప్త సందేశం రూపంలో ఆ మొత్తాన్ని చెల్లించేందుకు వీలుగా కలెక్ట్ ఫుల్ రిక్వెస్ట్ పంపిస్తారు. మీరు దాన్ని క్లిక్ చేసి యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే వెంటనే చెల్లింపు పూర్తవుతుంది. దీంతో పాటు సంస్థలు వినియోగదారుల అనుమతితో వారి బ్యాంకు ఖాతాల నుంచి నేరుగా డబ్బు డెబిట్ చేసుకుంటున్నాయి. అయితే ఈ విధానాన్ని దుర్వినియోగం చేస్తూ మోసగాళ్లు వినియోగదారుల నుంచి డబ్బు కాజేస్తున్న సంఘటనలు ఇటీవలి పెరిగాయి. ఈ క్రమంలోనే వినియోగదారుల ఆర్థిక భద్రత మెరుగుపరిచేందుకు ఈ పద్ధతిని దశల వారీగా నిలిపివేసేందుకు ఎన్పీసీఐ సిద్ధమవుతుంది. ఇక ఫుల్ లావాదేవీలను తొలగిస్తే వినియోగదారులు పుష్ విధానాన్ని వినియోగించాల్సి ఉంటుంది. అంటే మనం ఎవరికైనా డబ్బు పంపాల్సి వచ్చినప్పుడు వారి ఫోన్ నెంబర్ తీసుకొని లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపు చేయాల్సి ఉంటుంది. నిజానికి ఇవే సురక్షిత మార్గాలని, దీనివల్ల మోసపూరిత లావాదేవీల సంఖ్య తగ్గుముఖం పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు ఫుల్ లావాదేవీలకు ప్రత్యామ్నాయంగా ఎన్పీసీఐ కొత్త పద్ధతి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.